गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। श्री विजयदुर्गा रामलिंगेश्वर पंचमुखांजनेय स्वामी वाరి సన్నిధానంలో మాసశివరాత్రి సందర్భంగా రేపు సాయంకాలం ప్రదోషకాలంలో స్వామివారికి అత్యంత వైభవంగా విభూత్వ అభిషేక కార్యక్రమం జరుగుతుంది। ఈ విభూత్వ అభిషేక కార్యక్రమం అన్ని దేవాలయాల్లో కూడా చేస్తున్నారు। దీనికి విశిష్టత ఏమిటా అంటే పూర్వకాలంలో ఉజ్జయిని మహాకాళక్షేత్రంలో ప్రతిరోజు కూడా ఒక జీవుడి యొక్క మరణానంతరం ఆ విభూతి తీసుకొచ్చి ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసేవాడు। కానీ ప్రతి దేవాలయంలో కూడా ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి విశేషం కాకుండా ప్రత్యేకమైన విభూతి ఆవు పేడతో తయారు చేసిన విభూతితో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మనిషి జీవించిన కాలం కూడా ఎన్నైతే తప్పులు చేసి ఉన్నాడో, ఎన్ని పాపకర్మలు ఆచరించి ఉన్నాడో అవన్నీ కూడా తొలగించి పరమేశ్వరుడు ఆ యొక్క జీవుణ్ణి కైలాస పర్వతాన్ని తీసుకెళ్ళి తన యొక్క ఆధీనంలో తనలో కలుపుకుంటాడని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పినాయి। అంతేకాకుండా ఇటువంటి విభూతితో అభిషేక కార్యక్రమం శివాలయంలో మాసశివరాత్రి నాడు ప్రదోషకాలంలో ఎవరైతే ఈ విభూతితో అభిషేక కార్యక్రమాలు చూస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైన రాజయోగం కలుగుతుంది। బతికున్నంతకాలం కూడా శరీర ఆరోగ్యాలు చక్కగా ఉండి తర్వాత కాలధర్మంలో చెందినప్పుడు సరాశ్రీ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క సన్నిధానంలో స్వామిని సేవిస్తుంటారు। ఈ యొక్క విభూతితో అభిషేకం అనేది పరమేశ్వరుడు ఒంటి నిండా కూడా పూసుకుని వెళ్ళాలి శివాలయానికి వచ్చినప్పుడు, అంతే కదా అని చెప్పి శివాలయంలోకి వచ్చి ఆ విభూతిని పొట్లాలు కట్టుకుని వెళ్ళకూడదు। శివాలయానికి వెళ్ళినప్పుడు ఒంటి నిండా విభూతి పూసుకోవడం వల్ల ఎంత పూసుకుంటే అంత ఐశ్వర్యం వస్తుంది। అందువల్ల అటువంటి విభూతితో స్వామికి అభిషేకం జరగడం అంటే స్వామివారు పులకించి ఉంటారు। అంతేకాకుండా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది। కావున భక్తులంతా కూడా రేపు సాయంకాల ప్రదోషకాలానికి చక్కగా విభూతి తీసుకొని వచ్చి ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించగా కోరుతున్నాం। అనంతరం స్వామివారికి కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది। భక్తులంతా కూడా ఒత్తులు, ప్రతిమలు, నువ్వులు, ఆవు నెయ్యి తీసుకొచ్చి చక్కగా ఆ శివలింగం మీద పెట్టి ఒక ఒత్తి వెలిగిస్తే 30 రోజుల్లో చేసిన పుణ్యం అంతా కూడా ఆ ఒక్క ఒత్తి వెలిగించడంలోనే విశేషం ఉంది। అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రదోషకాలానికి స్వామివారి సన్నిధానానికి వచ్చి అనేకమైన పనులతో అనేక విధంగా జనాలంతా కూడా తెల్లవారు లేచి నుంచి పరిగెత్తుతూనే ఉంటారు। ఒక్క మహాశివరాత్రి నాడు శివాలయంలో కనుక గడిపితే పరమేశ్వరుడు అనుగ్రహం పొందడమే కాకుండా శివుడి యొక్క దర్శనంతో మానవుడు చేసిన పాపకర్మలన్నీ కూడా నశింపబడి అనేక రకాలుగా దుఃఖములని కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యవంతులై కాలధర్మం చెందినప్పుడు పరమేశ్వర సన్నిధానం చేరతారు। మానవుడి యొక్క పుట్టుక లిప్తకాలం ఉంటుంది, మరణించడం కూడా లిప్తకాలంలో జరుగుతుంది। అందువల్ల ఎప్పుడు భగవంతుడి దగ్గర చేరతామా, ఎప్పుడు భగవంతుని సేవిస్తామా అని తప్పించాలి। మానవులంతా కూడా కలి ప్రభావం చేత ధనము అని పరిగెడుతున్నారు। ధనం వల్ల రోగాలు తెచ్చుకున్నారు, రోగాలు రావడం వల్ల మందులు మిగుతున్నారు, అనేక శరీర బాధలు అనుభవిస్తున్నారు। అందువల్ల ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రదోషకాలంలో మహాశివరాత్రి నాడు శివాలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివుని ప్రార్థన చేసి స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకించడం వల్ల సకల దోషాలను కూడా తొలగిపోయి అలాగే జన్మరాహిత్యం, జన్మలో చేసిన పాపాలు నశింపబడి పూర్వజన్మ సుకృతంలో చేసిన పాపాలు కూడా నశింపబడి సరాశ్రీ వైకుంఠానికి కైలాసానికి చేరతారని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పబడినాయి। అటువంటి విభూతితో అభిషేకం, విభూతితోనే అభిషేకం అని చెప్పాలి। భస్మాభిషేకం అంతా కూడా చెప్తారు। భస్మం అంటే తాలిని శరీరం నుంచి వచ్చేది భస్మం। ఆ భస్మాభిషేకం ఒక ఉజ్జయిని మహాకాళేశ్వరుడు తప్పించి మిగతా దేవాలయాలు ఎక్కడ కూడా చేయకూడదు। మన దేవాలయం విభూతితో మాత్రమే, అది కూడా ఆవు పేడతో తయారు చేసిన విభూతితో చక్కగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది। ఆ అభిషేకం చేసిన విభూతిని ఒంటి నిండా ధరించడం వల్ల శరీర రుగ్మతులన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యవంతులు అవుతారు। అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రదోషకాలానికి మన దేవాలయానికి విచ్చేసి దేవాలయంలో విభూతి అభిషేకాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలుగా కోరుతున్నాం। అట్లాగే దీపోత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా। ఆ దీపోత్సవంలో కూడా ప్రతి ఒక్కరు ఒత్తులు, నూనె, ప్రతిమ, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ తీసుకొచ్చి ఆ శివలింగం పెట్టి వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం, కోటి యజ్ఞాలు చేసే పుణ్యం ఎంత ఉంటుందో ఆ యొక్క దీపం వెలిగించడం అంత పుణ్యం కలుగుతుంది। కావున భక్తులంతా కూడా రేపు దేవాలయానికి విచ్చేసి ఈ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనగా కోరుతున్నాం। శ్రీ ఆలయ అర్చకుడుగా, ధ్యాన అర్చకుడుగా చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయకుడుగా నాగవేణ పవన్ కుమార్, అట్లాగే ఆలయ దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। కావున భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి స్వామిని దర్శించవలసిగా కోరుతున్నాం। ఓం నమః శివాయ, ఓం నమః శివాయ। Like, subscribe and press the bell icon for new updates.